నిన్ను కాపాడుతాను. ఎన్ని శోధనలు వచ్చినా కూడా వాక్యముతో సత్యములో నువ్వు నిలబడినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా నా ప్రభు ఖచ్చితంగా కాపాడుతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అబద్ధ బోధకులు లేస్తారు, నీ అభిషేకాన్ని నీ కిరీటాన్ని అపహాసించుకుంటారు, జాగ్రత్త అని దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది ఏం చేస్తారంటే నామకార్థంగా ఉండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇదిగో వాళ్ళు ఏదో ఒక మాట ఇంట్లో చెప్తే దాన్ని పట్టుకొని అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. అవన్నీ వేస్తున్నానా? నేను చెప్తున్నాను, నీకు ఏ ఆపద ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, సత్యములో నిలబడుతున్నటువంటి నీవు క్రమము తప్పకుండా పాటించి దేవుని సన్నిధికి నువ్వు వచ్చి దైవ జనునితో నువ్వు ప్రార్థన చేయించుకో. నా దేవుడు ఆ కార్యం ఎందుకు చేయడు? చేస్తాడా? చేయడా? అందుకే నువ్వు ఆలస్యం చేస్తున్నావు, ఆ మాటలు ఈ మాటలు వింటున్నావు. అందుకనే ఆ ప్రకారంగా నువ్వు ఉంటున్నావు కాబట్టికనే నీ అనారోగ్యం విడుదల కావట్లేదు, నీ బాధలు తొలగిపోవట్లేదు, నీ సమస్యలు తీరట్లేదు. కారణం ఏంటంటే నీవు సత్యములో నిలబడినప్పుడు ఎవరు ఏ మాటలు చెప్తే ఆ మాటల ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ పిల్లలు దేవుని మందిరంలో ఉండాలా ఉండకూడదా? ఉండాలా ఉండకూడదా? అంటే కొంతమంది ఏం చేస్తారంటే మందిరం మంచి గడితే మేము అందరం వద్దు కదా అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, అవన్నీ తప్పు న్యూస్ సార్. నేను చిన్న సాక్ష్యం చెప్పాను, దానికి ఎంత కన్నీరు కార్చాలి మీరు. అదే ఇక్కడ నేను లేకపోతే మీ పరిస్థితులు ఏంటి? ఒక్కసారైనా మీరు గమనిస్తున్నారా? నేను చెప్తున్నాను, ఎవరు ఏమీ చేయలేరు. కారణం ఏంటి? దేవుడు మనలో ఉన్నాడు గనక మనం ఎవరికి అదరటం లేదు. వద్దు. ఎందుకు అదరాలే? ఇష్టం లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. ఇష్టం కలిగిన వాడు దేవుని మందిరంలో నిలబడతాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇది మామూలు అయినటువంటి పరిచర్య కాదు, ఇది అభిషేకము చేత నింపబడే పరిచర్య, అభిషేకంతో ముందుకు వెళ్ళే పరిచర్య. ఆ తల్లి జయమ్మ, ఆమె ఎక్కడనో ఉంటది పాపం. దేవునికి దశమ భాగం తీసుకొచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతుంది. చూసారా? ఊళ్ళో ఉన్నటువంటి మీకు ఆ స్థితిగతులు తెలియదా? దేవుని మార్గం ఆ విధంగా తెలియదా? నేను గర్వంగా ఎందుకు చెప్తున్నాను, సంతోషంగా ఎందుకు చెప్తున్నాను? ఆమె ఇస్తుంది దేవునికి. దేవునికి ఒక పని నేను చేస్తా ఉన్నాను. అందుకనే దేవుని బిడ్డలారా, నీ కిరీటాన్ని అపహాసించుకుంటానికే వాడు చేసే ప్లాను. అది మీరు గుర్తు ఎరగట్లేదు. జాగ్రత్త. దేవుడు సెలవిస్తున్నాడంటే ఏదో ఒక రోజు ఆత్మీయతంగా బలపడి నిన్ను అనేకమైనటువంటి శ్రమలు పెట్టవచ్చు, నీ కిరీటాన్ని అపసాయించుకోవచ్చు. నీవు బాధట్లా పడితే వాడు చూసి నవ్వచ్చు. సాధారణ నవ్వుతాడు. నీకు అనారోగ్యం వస్తే నిన్ను చూసి వాడు నవ్వుతాడా? సంతోషపడతాడా? నవ్వుతాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మీ కిరీటాన్ని అపహరించుకునేటట్టుగా మీరు ఉండకూడదని నా దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక నేను వచ్చేస్తున్నాను. ఇదిగో సమయం అయ్యింది, నేను వచ్చేస్తున్నా. నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకో, నీ అభిషేకాన్ని గట్టిగా పట్టుకో. అభిషేకం ఉంటేనే, ఆత్మ ఉంటేనే దేవుడి సన్నిధికి వెళ్తావు. ఆత్మ లేకపోతే దేవుడి సన్నిధికి నువ్వు వెళ్ళవు. అంతే. నీ ఆత్మ ఆయనకు అప్పగింపబడితేనే ఆ ఆత్మ ద్వారా ఆయన నీ దగ్గరికి వచ్చారు. ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది? చనిపోయినప్పుడు తెలుసా? యేసయ్య దగ్గర ఉంటుంది ఆత్మ.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్పా, ఇంకొకసారి గట్టిగా చెప్తావా? యేసయ్య ఏమన్నాడు? అయ్యా నా ఆత్మను తీసుకో. స్టెఫెన్ అన్నాడా? అయ్యా నా ఆత్మని తీసుకో. ఈ ఆత్మ ఎక్కడికి పోతే యేసయ్య దగ్గర ఉంటది. ఆయన వచ్చేటప్పుడు మహిమ శరీరముగా నిన్ను మార్చి ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు ఈ భూమి మీదకి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకో తెలుసా? మనల్ని ఎదుర్కొని పోవటానికి. అర్థమవుతుందా? అభిషేకం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకనే ఆత్మ చేత నింపబడాలి, అభిషేకం చేత నింపబడాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్నట్టు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, అక్కడ ఫిలిప్పీయుల సంఘానికి దేవుడు హెచ్చరించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇప్పుడు మనకు హెచ్చరించి చెప్తున్నాడు, నీ అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. నీవు మంట మండే సంఘము, నువ్వు మంట మండే సంఘము, నీ మంట ఆర్పుకోవు, నీ ఆత్మ ఆర్పుకోకు, నీ అభిషేకాన్ని ఆర్పుకోకు. నేను మోసం చేయాలని వస్తారు, అయినా కూడా నీవు నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. నేను వస్తున్నాను, ఎన్ని శోధనలు వచ్చినా నేను కాపాడుతానని దేవుడు చెప్తున్నానుక నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నువ్వు ఎందుకు వింటావు? నీ కిరీటాన్ని ఎందుకు అపసహించుకుంటావు? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి, దీన వృత్తాంతాల పుస్తకంలోనికి మనం వద్దాం. దీన వృత్తాంతాల పుస్తకం, దీన వృత్తాంతాల పుస్తకం, రెండవ దీన వృత్తాంతాల పుస్తకము, రెండో దీన వృత్తాంతాల పుస్తకము 15వ అధ్యాయము 2వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాలమున ఆశ యూదవారులారా బెన్యమీనులారా మీరందరూ, 2వ వచనమా చదివేది? మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షము వారైతే ఎడల ఆయన మీ పక్షమున నుండును ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు ఖచ్చితంగా ప్రత్యక్షమైతాడు. మీరు ఆయనను విసర్జించిన ఎడల, చూడు, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఆయన ఖచ్చితంగా విసర్జిస్తాడు. మీరు ఎప్పుడైతే దేవుని విసర్జిస్తారో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా విసర్జిస్తాడని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఒక ప్రవక్త ద్వారా దేవుడు పంపించి చెప్తున్నటువంటి మాటలు. అందుకనే నా ప్రభు చెప్తున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆ అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఇంకోటి ఏంటంటే ఆ కిరీటాన్ని నువ్వు అపసాయించుకోకూడదు. ఒకవేళ అపహాయించుకున్నావంటే ఇదిగో అభిషేకము కోల్పోయినట్టే. వింటున్నావా? నీవు శ్రమల ద్వారా, బాధల ద్వారా, ఇబ్బందుల ద్వారా నువ్వు ఉన్నట్టే. అందుకని అక్కడ చెప్తున్నాడు, ఒకవేళ మీరు విసర్జిస్తే మిమ్మల్ని దేవుడు విసర్జిస్తాడు. ఒకవేళ మీరు విసర్జించకుండా దేవుడితో ఉంటే దేవుడు మీతో ఉంటాడని చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి దేవుని బిడ్డలారా, ఒక భక్తుణ్ణి దేవుడు 40 సంవత్సరాలు మనకు పడనటువంటి వారికి దేవుడు అప్పగించాడు. ఎవరిని? మనల్ని. దేవుడు నమ్ముకున్నటువంటి మనల్ని వీరు చెబితే వింటలేరని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇగో సాతానికి అప్పగించాడు. మనకు పడని వాళ్ళనే 40 సంవత్సరాలు అప్పగించాడు దేవుడే. ఎవరు అప్పగించాడు? దేవుడు అప్పగించాడు. ఇప్పుడు కొంతమందికి అనారోగ్యం పోవట్లేదు, కారణం
చూస్తాడు. నువ్వేమనుకుంటున్నావంటే నేను అన్నిట్లో మంచిగానే ఉంటున్నా, అది దేవునికి తెలుసు. నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. దేవునికి వాళ్ళకు మాత్రమే తెలుసు. ఒక స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, కొంతమందికి దేవుడు ఆ విధంగా ఉంచుతున్నాడంటే కారణం ఏంటంటే, నువ్వు దేవుని విసర్జించావా లేక విసర్జించకుండా నువ్వు ఉన్నావా? ఆ రెండు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, మనకైతే తెలియదు. అందుకనే దేవుడు చెప్తాడు, ఒకవేళ విసర్జించినట్టయితే వెంటనే యేసయ్య పాదాలు పట్టుకో. ఆ కిరీటాన్ని సాతానుడు తోసుకపోతాడు, అపహాసించుకుంటాడు. జాగ్రత్త, ఆ కిరీటాన్ని నువ్వు కాపాడేవాడిగా నువ్వు ఉంటే, నా ప్రభు వచ్చేస్తున్నాడు, ఎంత శోధన కాలములైనా ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే 40 సంవత్సరాలు బాధ పెట్టిన తర్వాత అప్పుడు ఈ ప్రజలందరూ, అయ్యా ఈ బంధకాలకు వెళ్ళి మమ్మల్ని విడిపించయ్యా. అప్పుడు వచ్చింది బుద్ధి. 40 సంవత్సరాలు పడనోని కాడ ఉంటే ఎంత చాకరీ చేపించుకుంటున్నాడు, ఎంత బాధ పెడతాడు మనల్లా. ఈ పని చేసిన పని కూడా మళ్ళీ చేయమని చెప్తారు. ఎన్నో శోధనలు పెడతారు, ఎన్నో బాధలు పెడతారు. అన్ని బాగా వచ్చిన తర్వాత యేసయ్యకు ప్రార్థన చేసినప్పుడు, యేసయ్య గొడ్డురాళ్ళు, భర్త భార్య పెళ్లిళ్ళు అయినాయి, గొడ్డురాళ్ళు, వాళ్ళ పిల్లలు లేరు. ఇక మాకు పిల్లలే పుట్టరు అనుకున్నారు. అంతే, మాకు ఇక పిల్లలు పుట్టారు, మా పని అయిపోయింది, మా జీవితం ఇంతే అని వాళ్ళు ఏం చేస్తారంటే చెలుకలోకి వెళ్ళి ఆ చెల్లో పని చేసుకుంటున్నారా? స్తోత్రం చెప్తారా? బాగా జాగ్రత్తగా వినండి. చాల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? వీళ్ళు పనులు చేసుకుంటున్నారు. అయితే దేవుని దృష్టి ఎక్కడికి వచ్చిందో తెలుసా? వీళ్ళ కిరీటాన్ని సాతానుడు అప్పగించుకున్నారు. వీళ్ళు కిరీటాన్ని సాతానుకు అప్పగించుకున్నాడు, వాడు అపహాయించుకున్నాడు. అయితే ఒకళ్ళకు నేను కిరీటం ఇవ్వాలని నా దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇందులో ఎవరికైనా ఇద్దామంటే అక్కడ అందరూ అదే మాదిరిగా ఉన్నారు, కానీ ఒక్కరు కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వాళ్ళు ఒకరు లేరు. కిరీటం ఇచ్చినా కూడా కొంతమందికి అభిషేకం ఇస్తాడు, కొంతమంది అభిషేకం ఇస్తాడు. ఆ అభిషేకాన్ని కాపాడుకునేవారు కాపాడుకుంటారు, కాపాడుకోలేని వాళ్ళు ఆ అభిషేకాన్ని వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఎంత బాధ వచ్చేస్తుందో తెలుసా? చాలా బాధ వస్తుంది. అందుకే నేను దేవుడు అన్ని చూసి ఒక దూతను ఆమె దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నువ్వు గొడ్డురాలు కదా? అవునయ్యా. నీకు పిల్లలు లేరు కదా? అవునయ్యా. ఇదిగో నీకు దేవుడు నీ గర్భములో కుమారుని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నీకు కుమారుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ నీ కుమారునికి మంగళ కత్తి తల మీద వేయకూడదు. నీవు మాత్రమా మందు తాగకూడదు, ద్రాక్ష రసం తాగకూడదు. నీవు మాత్రము ఇలాంటి పనులకు నువ్వు వెళ్ళొద్దు, చెడు పనులు నువ్వు చేయొద్దని దేవుడు చెబితే, అదే ప్రకారంగా అయ్యా నేను ఆ విధంగానే ఉంటానయ్యా. కానీ నీ కుమారుడు నజీర్ దేవునికే ప్రతిష్ఠుడు. ఏమంటున్నాడు? దేవునికే ప్రతిష్ఠుడు. ఇతడు నా సేవ చేయాలి, ఇతనికి ఎంటికలకు మంగళ కత్తి కూడా వేయకూడదు, ఇతడు నజీరు, నా పని చేయాలి అని దేవుడు ఎప్పుడైతే ఇదిగో అక్కడ చెప్పా, అయ్యా అదే ప్రకారంగా చేస్తాను. వెంటనే భర్త వస్తే ఆ భర్తకు కూడా, అయ్యా దేవుని దూతలాగా అవపడుతున్నాడయ్యా మనిషి, వచ్చి నాకు ఈ విధంగా చెప్పాడే, అయ్యా అతడు మంచివాడే, అయితే
వాళ్ళిద్దరూ ఐక్యత కలిగి ఇదిగో దేవుని బ్రతిమాడినప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళ కడుపులో కుమారుని దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తాడా? అతడు ఇదిగో ఆత్మ చేత నింపబడినటువంటి వాడు, అభిషేకము చేత నింపబడినటువంటి వాడు, అతని ద్వారా ఫిలిష్తీయులను పారదోలించాడు. ఆ 40 సంవత్సరాలలో ఇదిగో ఏళ్తున్నటువంటి దేవుని బిడ్డలందరినీ ఆ కచ్చేరికి వెళ్ళి దేవుడు విడిపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే నీకు దేవుడు ఇప్పుడు చెప్పేది ఏంటో తెలుసా? అభిషేకం నీకు కావాలి, పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి రావాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు ఖచ్చితంగా జయాన్ని పొందుకుంటావు, కానీ అపజయము మాత్రము నీకు రాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఇంత అభిషేకము కలిగినటువంటి వాడు ఇదిగో ఒక గాడిద దముడ ఎంకతోటి 1000 మందిని కొట్టాడు. ఎవరో తెలుసా? ఆయన పేరే సాంసను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దముడ వెంక తీసుకొని, గాడిద దడవ వెంక తీసుకొని 1000 మందిని కొట్టాడు. అంత బలం వచ్చిందంటే అభిషేకం, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ఆయన సూచక క్రియలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అలాంటి వాడు ఏమైపోయాడో తెలుసా? పాపములో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? అందుకనే నీ కిరీటాన్ని అపహాసించుకుంటారు, నువ్వు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీ కుటుంబం కాపాడబడాలంటే, నీ అనారోగ్యం విడుదల కావాలంటే, నీ సమస్యలు పోవాలంటే, నీ బాధలు తొలగిపోవాలంటే నీ కిరీటాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆ కిరీటం పోయిందా శోధనలు వస్తాయి, పాపంలోనికి పోతావు, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, చెప్పరానటువంటి అన్ని కుటుంబంలో చెలరగుతా ఉంటాయి. అందుకనే నా ప్రభు చెప్తున్నాడు, ఇప్పటికైనా నువ్వు అభిషేకించబడాలి, ఆ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోకూడదని నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమైపోయిందో తెలుసా? లాస్ట్కి వచ్చేసరికి అదే ఫిలిష్తీయుల ద్వారా కన్ను గుడ్లు తీయబడ్డాయి. ఏం తీయబడ్డాయి? కన్ను గుడ్లు వాళ్ళే తీసేశారు, శత్రువులు. ఎట్లా జరిగింది ఇది అంటే, దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు ప్రతిష్ఠుడివి, నీకు మంగళ కత్తి కూడా నీ మీద వేయకూడదు, నా జీరువు. దేవుని ఆత్మ చేత ఉండాలి, ఈ ప్రజలందరినీ నువ్వు కాపాడాలని దేవుడు చెప్తే ఇతడు ఏం చేశాడో తెలుసా? దిలీలానే వ్యభిచారి దగ్గరికి పోయి పట్టుకుపోయాడు. వ్యభిచారంలో పడిపోయాడు. ఆ వ్యభిచారంలో పడిపోయినప్పుడు ఆత్మ ఏం పోతుంది? ఆత్మ ఉంటుందా? ఇంకా ఇచ్చిన అభిషేకం ఉంటుందా? ఏం చేశాడు? ఆమె ఈ కిరీటాన్ని గట్టిగా పట్టుకుంది. ఎవరు పట్టుకున్నారు? దిలీలా ఈ కిరీటాన్ని గట్టిగా పట్టుకుంది. ఎంతకో తెలుసా? అక్కడ రాయబడినటువంటి మాట, 1100 వెండి నాణాలకు 1100 నాణాలకు వెండి నాణాలకు అమ్ముడబోయింది. ఎవరు? సాంసన్ అమ్ముడబోయింది. ఎవరి చేత? దిలీలా చేత, వ్యభిచారం చేత. ఇదిగో 1100 వెండి నాణాలకు అమ్ముడబోయాడు. వెంటనే ఫిలిష్తీయులు వచ్చి, అమ్మా వీని బలం ఎక్కడ ఉందో మేము ఖచ్చితంగా ఇదిగో ఈ బలాన్ని అణిచివేయాలమ్మా. వీడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడమ్మా. నేనే అందరిని కొడతానంటున్నాడు, నేనే అందరికి ప్రార్థన చేస్తానంటున్నాడు, నేనే అందరికి అన్ని చెప్తానంటున్నాడు. ఏ విధంగా చేస్తాను? ఈయన బలం ఎక్కడ ఉందో మీరు కనుక్కొని, అమ్మా నీకు 1100 ఇస్తాము, వెండి నాణ్యాలు ఇస్తాము తల్లి, ఖచ్చితంగా నువ్వు చెప్పి. ఇంతోటి మాకు చాలా బాధ ఉంది,
దేవుని బిడ్డలారా, సంఘానికి వచ్చేటువంటి సంఘ బిడ్డలారా, ఇలాంటి ఎవరైనా మీకు నేర్పుతుండొచ్చు, జాగ్రత్త. నా దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఒకవేళ ఆ వలలో ఆ చిక్కుల్లో మీరు పడితే మీ కుటుంబాలు అయితే చాలా ఇబ్బంది పాలవుతాయి, చాలా ఇబ్బంది పాలవుతాయి. సాక్ష్యం చెప్పాను, ఆ సాక్ష్యాన్ని మీ కను దృష్టిలో ఉంచబడాలి. సాతాను ఎన్ని ఎరవేసినా కూడా నీ మనసు మారాలి, నీ జీవితం మారాలి. ఒకప్పుడు నేను ఏ విధంగా ఉన్నా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నా, ఈ అన్ని నువ్వు గుర్తు చేసుకొని నీ కిరీటాన్ని అపహాదించుకోకు. వాడు తీసుకుంటాడు, జాగ్రత్త. వెంటనే అయ్యా, ఈయన బలము ఇదిగో ఎంటికలలో ఉంది, ఈ ఎంటికలలో ఉంది. ఈ ఎవరు చెప్పారు? మళ్ళా ఈ సాంసనే చెప్పాడు, నా బలం ఎక్కడుంది? అయ్యా, నీ బలం నువ్వు ఎంత చెప్పినా నాకు చెప్తలేవు, కానీ ఈ బలం ఎక్కడి నుంచి వచ్చా? నా ఎంటికలలోనే ఉంది ఈ బలం అనగానే వెంటనే మంగళం తీసుకొని వచ్చి కొలిగించి ఏడా తొడల మీద మంచిగా దువ్వి నా బుజ్జికన్నే, నువ్వు లేకపోతే నేను బతకలేనే, అది ఇది అన్ని చెప్పేసింది. ఖచ్చితంగా తొడల మీద కూర్చొని పెట్టి మంగళం తెప్పించింది, కొరిగించింది. ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే ఇంకెక్కడ ఉంది? బలమంతా పోయింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ బలం ఎంత పోయింది? 1000 ఎండినాదాలు పోయింది బలం, అభిషేకం పోయింది. వెంటనే ఫిలిస్తీన్లు అంత కోపడి, ఏయ్ మమ్మలను మా నక్కలతోటి మా శాలని భంగం చేశావు, మా చేలు మొత్తం కాల్ చేశావు, అన్ని చేశావు, అట్లా ఇట్లా అని వాళ్ళు ఫస్ట్ నుంచి ఎంత బాధ పెట్టిండో ఆ బాధలను తెచ్చి ఈ కనుకు చదవండి, ఆ మాట చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం. నాన్న ఒకసారి చదివి వినిపించండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 21వ వచనం. ఆ మాట కూడా అండర్గ్రౌండ్ చేసుకోండి, మీకు అవసరం వస్తుంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 21వ వచనం. 16వ అధ్యాయం 21వ వచనం. ఏం తీస్తారమ్మా ఇంతసేపు బైబిల్? అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతని బంధించారు. కొత్త తాళి తెచ్చి వాడిని బంధిస్తే ఆ తాళి ఏటికే ఎగిరిపోయేది అభిషేకం ద్వారా. ఇప్పుడు ఏమైంది? ఇతర తాళి తెచ్చి పెట్టారు. ఎందుకు? గుండెకి ఎక్కారు. బలం ఎక్కడ ఉంది? అభిషేకం లేదు. అభిషేకం లేకపోతే దయ్యం పోదు, అభిషేకం లేకపోతే సాతాను పారిపోడు, అభిషేకం లేకపోతే మాంత్రికుడిని కదలడు. ఎప్పుడైతే అభిషేకం నీ మీద ఉంటుందో, ఆత్మ నీ మీద ఉంటాడో, వాడు ఆమెడ దూరం ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, అభిషేకము ప్రాముఖ్యమైనటువంటిది, ఆత్మ ప్రాముఖ్యమైనటువంటిది. ఎప్పుడు కూడా నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ కిరీటాన్ని అపహాసించుకోకు, దాన్ని తీసివేసుకోకు. అనేకమైనటువంటి మాటలు చెప్తారు, ఇదిగో బుద్ధిమంతులు లెక్క చెప్తారు. ఎందుకంటే నీ కుటుంబాన్ని ఖరాబు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వెంటనే కన్నుగుడ్లన్నీ పోయాయి. ఈ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. అప్పుడంట ఆ కన్నుగుడ్డు పోయిన తర్వాత మీ దేవుని బ్రతలాడుకుంటా, అయ్యా నాది పొరపాటు అయిపోయింది తప్ప, చూడమ్మా ఎంత బాధ అనిపిస్తుంది, నా యేసయ్య ఎంత బాధపడతాడు. మీకు ఇచ్చిన అభిషేకం నువ్వు పోగొట్టుకొని మళ్ళీ దేవుని పాదాలు పట్టుకుంటుంది. అదే పోగొట్టుకోకుండా అదే ఆత్మీయతగా ఎదిగి అదే మార్గంలో ఉండి అదే అభిషేకం చేత ఉండి నువ్వు ఆత్మీయతంగా అదే మాదిగా ఉంటే నిన్ను దేవుడు ఇంకా అంచెలంచెలుగా అనేక దేశాలకు ఒక గొప్ప కిరీటముగా నిన్ను ఉంచును కదా దేవుడు. మరి నువ్వేం చేసినావు?
దేవుడు చెప్పిన మాట వినలేదు. దుర్బోధన ద్వారా ఆత్మీయ సంఘాలను ఖరారు చేసుకుంటున్నారు. వెంటనే దేవునికి ప్రార్థన చేసుకొని చూడు, ఆ కింది వచనం చదువునారా, 22వ వచనం చదువు. అతడు బంది గృహములో తిరగాలి ఏసారు వాడాయను. తిరిగలి ఇసురు వాడాయో. సొద్దలు జొన్నలు అప్పట్లో ఇస్రాయిల్లో పెట్టి ఇన్ని పోసి ఇసురుతా ఉండేది తెలుసా. ఆ ఇసురేసి వారిగా అయిపోయాడు. అయితే అతడు శౌర్యము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. చదువు, ఇంకా చదువు అంటుంటే. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఇంకా కూర్చో, మన చేతికి అప్పగించారని వాళ్ళు సంతోషపడతా ఉన్నారు ఇక ఫుల్గా. అయితే ఈయనకి ఏం చేశారు? ఈ ఎంటికలు కొరిగారే, సగరం చేశారు కదా, ఎంటికలు గుండు చేశారు. ఆ ఎంటికలు మళ్ళా మొలుస్తున్నాయి. ఎప్పుడు మొలుస్తున్నాయి అంటే దేవుని ఎదుట ఈయన పశ్చాత్తాపడుకుంటున్నాడు. అయ్యా, ఈ వేశ్య, అయ్యా ఇది నాకు మంచిది కాదయ్యా, ఇవే అపచారము మంచిది కాదయ్యా, నేను పొరపాటు పడ్డానయ్యా, దయతో ఈ ఒక్కసారి నన్ను క్షమించు ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు ప్రభువా, ఈ ఒక్కసారి క్షమించు ప్రభు అని దేవుని బ్రతిమలాడుతా ఉన్నాడు. అయ్యా, నేను సత్యంలో నిలబడ్డాను ప్రభువా, నా సత్యాన్ని సాతానుడు అపహాసించుకున్నాడయ్యా, నా కిరీటాన్ని వాడు దోచుకున్నాడయ్యా, ఈ విధంగా జరుగుతుందని నేను అనుకోలేదు ప్రభువా అని యేసయ్య పాదాలు పట్టుకొని ఇక ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు నా ప్రభు వెంటనే మళ్ళీ కిరీటాన్ని, ఎంతైనా జాలి కలిగిన దేవుడు, ఎంతైనా కృప కలిగిన దేవుడు, ఎంతైనా సమాధానపరిచే దేవుడు, ఎంతమంది దూషించినా కూడా నా దేవుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించాయి అని అంటే చాలు, నా ప్రభు ఖచ్చితంగా క్షమించి ఆ కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ ప్రపంచాలలో ఎక్కడ కూడా క్షమించే దేవుడు ఎక్కడ లేడు, కానీ నా ప్రభు అయిన యేసు ఈ భూమి ప్రపంచాలలో ఎంత పాపినైనా క్షమించే దేవుడు నా దేవుడు. వెంటనే క్షమించి మళ్ళీ అభిషేకం చేయగానే అక్కడ ఉన్న ఆ గుళ్ళో, దాగోను గుళ్ళో అక్కడ ఇక్కడ ఆ కడీలతోటి కట్టేస్తే, ఇత్తడి దంకెళ్ళతోటి కట్టేస్తే, ఇదిగో వెంటనే అయ్యా ఇదిగో నేను అభిషేకము కలిగినటువంటి వాడిని, నీ కిరీటాన్ని నేను పొందుకున్నటువంటి వాడిని, ఈ సాతాను వాళ్ళతోటి మనకు పడనటువంటి వాళ్ళతో నేను సాగకూడదయ్యా, నేను ఒక్కరు చచ్చినా కూడా వీళ్ళందరూ చచ్చిపోవాలని దేవునికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే గుడి మీద ఉన్నోళ్ళు, గుళ్ళో ఉన్నోళ్ళు అతడు అందరూ చచ్చిపోయారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, కిరీటం అంటే అభిషేకం. అభిషేకాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అభిషేకాన్ని పోగొట్టుకుంటే ఇదిగో సాతాను నీలోనికి వచ్చేసి నీ ఒళ్ళో కూర్చొని పెట్టుకొని సాంసానికి ఏ విధంగా గుండు గీకాడో పెట్టినవా, అదే మాదిరిగా నీ ఇల్లును, నీ పొల్లును, నీ ఆస్తిని, నీ సంపాదన, నీ పిల్లలను అందరినీ పడేం చేస్తుంటే గీస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బిడ్డ ఒక్క మాట చదువుతారా? కీర్తనల పుస్తకం 108వ అధ్యాయం